ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికీ ఈ రెండు జట్లు గ్రూప్ స్టేజ్లో తలపడగా అప్పుడు ఇండియా విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టు సెమీస్లో దక్షిణాఫ్రికాను ఓడించి మంచి ఫామ్లో ఉంది. ఆ జట్టులో స్పిన్ ఆడే బ్యాటర్లు, మంచి స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్లు జట్టులో ఉన్నారు. అంటే దుబాయ్ పిచ్పై మంచి ఆట తీరు ప్రదర్శించగల బలగం వారి దగ్గర ఉంది. అంతేకాకుండా దుబాయ్ పిచ్పై ఆడిన అనుభవం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా ఎలాంటి అస్త్రాలతో బరిలోకి దిగాలి, ఏ ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు, టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఓపెనర్ గా హిట్ మ్యాన్ బరిలోకి దిగుతాడు. కెప్టెన్సీ బాగానే చేస్తున్న రోహిత్ శర్మ బ్యాటర్ గా మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. 10 ఓవర్లలోపే అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ముచ్చటగా 30 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేస్తున్నాడు. ఫైనల్లో అన్న హిట్ మ్యాన్ తన బ్యాట్ కు పని చెప్పాలి అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ మొదటి 2 మ్యాచ్ల్లో బాగానే ఆడాడు. కానీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యి ఫ్లాప్ అయ్యాడు. ఫైనల్స్ లో గిల్ మరొకసారి తన జిగేల్ బ్యాటింగ్ తో ఫామ్ లోకి వస్తే టీమిండియా భారీ స్కోరు సాధించడం ఖాయం. రోహిత్, గిల్ ఇద్దరూ కనీసం 15 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలి. 3వ స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. పాకిస్తాన్ మ్యాచ్ నుండి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ అదే ఫామ్ ను కొనసాగిస్తూ సెమీస్ లో ఇండియా విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 3వ స్థానంలో కోహ్లీ యాంకర్ రోల్ పోషించడం టీమిండియాకు ఎంతగానో కలిసి రానుంది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ రానున్నాడు. అయ్యర్ కూడా 4వ స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడం అయ్యర్ ప్రత్యేకత. ఈ సిరీస్ లో అయ్యర్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి చాలా సందర్భాల్లో ఇండియాకు వెన్నెముకగా నిలిచాడు. ఫైనల్స్ లో కూడా అయ్యర్ ఇదే ఫామ్ కొనసాగించాలని ఆశిద్దాం. 5వ స్థానంలో అక్షర్ పటేల్ రానున్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం గంభీర్ వేసిన ఈ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అవుతుంది. అక్షర్ రావడం వల్ల బ్యాటింగ్ లో వైవిధ్యం వస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థి బౌలర్లకు బౌలింగ్ చేయడం కూడా కష్టంగా మారుతోంది. 6వ స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు వస్తాడు. రాహుల్ ఈ స్థానంలో ఆడేటప్పుడు మొదట తడబడినా ఇప్పుడు కుదురుకుని బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో అతడి బ్యాటింగ్ చూశాక ఒకప్పటి రాహుల్ కనిపించాడు. ఇది టీమిండియాకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. 2వ బౌలర్ గా బాధ్యత తీసుకుంటూనే ఫినిషర్ గా కూడా న్యాయం చేస్తున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా జట్టులోనే కొనసాగుతాడు. జడేజాకు ఈ టోర్నీలో బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రానప్పటికీ బౌలింగ్ లో మాత్రం మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను నియంత్రిస్తున్నాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ గా మహమ్మద్ షమి మంచి ఫాస్ట్ బౌలింగ్ తో బాధ్యతగా బౌలింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కీలక సమయాలలో కెప్టెన్ బంతి ఇచ్చిన ప్రతిసారి ఆ నమ్మకాన్ని నిలబెడుతూ పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తూ వికెట్లు పడగొట్టడం షమి ప్రత్యేకత. గత 2 మ్యాచ్ల్లో ఇండియా 2 స్పిన్ ఆల్రౌండర్లతో పాటు 2 స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్స్ తో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వ్యవహరించారు. అయితే కుల్దీప్ ఆశించినంత గొప్పగా అయితే బౌలింగ్ చేయలేదు. అతడి బౌలింగ్ ను ప్రత్యర్థులు సునాయాసంగానే ఎదుర్కొంటున్నారు. వికెట్లు కూడా పెద్దగా పడగొట్టలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ కుల్దీప్ ను తప్పించాలని భావిస్తే ఆ స్థానంలో పిచ్ పరిస్థితులను బట్టి సుందర్ లేదా హర్షిత్ రాణాలకు అవకాశం ఇవ్వనున్నారు. దుబాయ్ పిచ్ పరిస్థితులను గమనిస్తే సుందర్ కు ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సుందర్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్ లో ఇండియా ఓడిపోయినా సుందర్ అద్భుత బౌలింగ్ తో స్టార్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కాబట్టి న్యూజిలాండ్ సర్ప్రైజ్ చేయాలి అని భావిస్తే సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. న్యూజిలాండ్ జట్టులో శాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్, రాచన్ రవీంద్ర రూపంలో 4 స్పిన్నర్లు ఉన్నారు. 4కి కూడా వికెట్లు తీసే సత్తా ఉంది. దుబాయ్ పిచ్పై వీరిని మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో అనే విషయం ఆసక్తిగా మారనుంది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ లైనప్ లో గిల్, కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ ను బాగానే ఆడుతున్నారు. కాబట్టి న్యూజిలాండ్ అస్త్రాలకి విరుగుడు మన దగ్గర ఉంది అని చెప్పొచ్చు. అయితే న్యూజిలాండ్ కంటే మన స్పిన్ బౌలింగ్ మరింత పటిష్టంగా ఉంది. అక్షర్, జడేజా, వరుణ్లతో దుర్భేద్యంగా ఉంది. సుందర్ తుది జట్టులో చేరి సుందర్, వరుణ్ చక్రవర్తి కలిస్తే న్యూజిలాండ్ కు చుక్కలు చూపించడం ఖాయమేమో అనిపిస్తుంది. ఫైనల్స్ కు కుల్దీప్ ఉంటే బాగుంటుందా, లేక కుల్దీప్ స్థానంలో సుందర్ లేదా హర్షిత్లలో ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.